దుర్గా శారీస్. నేను టెర్రస్ గార్డెన్ కూడా చేస్తాను, మీకు చూపెడదామని నేను ఈరోజు గార్డెన్ చూపెడుతున్నా. రోజు శారీ చూపిస్తాను కదా. ఇదొకటి వైలెట్ మందారం. ఇది నేను దేవుడికి పూలు అసలు కొయ్యను, ఇవే పెడతాను. ఇదిగోండి, ఇవన్నీ జాజ్ మొగ్గలు. నేను ఒక 1 year అయింది. అంతకుముందు ఉండేది మేము ఇల్లు కడతా అంతా పోయినాయి. నేను మళ్ళీ 1 year అయింది స్టార్ట్ చేసి. పూలు చూడండి ఎలా పూస్తున్నాయో. ఇదిగోండి, మునగ చెట్టు కూడా పెట్టాను, ఇంకా కాయలు అయితే రాలేదు. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్, ఇవి కాయలు వచ్చినాయి, కట్ చేస్తున్నాము, మళ్ళీ ఇప్పుడే వస్తున్నాయి. ఒకసారి మీకు చూపెడదామని. ఇదిగోండి అరటి చెట్లు కూడా పెట్టాము. ఈ పక్క ఒకటి, ఆ పక్క ఒకటి, 2 అరటి చెట్లు కూడా పెట్టామండి. చిన్న మొక్కలు తీసుకొచ్చి. లెమన్ గ్రాస్, ఇది మల్బరీ ఫ్రూట్ అండి. ఇంకా పంటకు వస్తున్నాయి కాయలు చూడండి. ఒక్కొక్క కొమ్మకు చాలా వచ్చేసినాయి. అసలు ఇవి మనం బయట కొనాలంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి. అందరూ పెట్టుకోవచ్చండి, ఇది చాలా హెల్త్కి మంచిది. మందారాలు ఇచ్చుకోలేదు. చూడండి, ఇది నాటు గులాబీ పూలు అయితే ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి. ఇవన్నీ మందారాలేను. అన్నీ పాదులు వేసాను నేను ఇప్పుడిప్పుడే. ఇంక ఇది కాయలు రాలేదండి. ఇది కాకర చెట్టు. మిర్చి అయితే మాకు ఒక్క చెట్టే, మాకు మిర్చి సరిపోతున్నాయి. ఇది ఒకటి వచ్చేసి దొండ చెట్టు. ఇది ఆల్మోస్ట్ ఒక 1 month కింద కట్ చేశాను, మళ్ళీ బాగా వచ్చేసింది, పూత కూడా వచ్చింది. ఇది బీర చెట్టు. కాయలు ఇప్పుడే వస్తున్నాయి. బీర చెట్టు స్టార్ట్ అయింది. నేను ఒక 2 తొట్లు కట్టించుకున్నాను, అందులో పెడుతున్నాను. ఇదిగోండి, ఇదొకటి సొర చెట్టు. కాయలు ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఇదే ఫస్ట్ కాయ. ఇది అని ఇదైతే బాగా అల్లుకుంది చెట్టు అయితే, సొర చెట్టు. ఇదిగోండి, ఇదొక గులాబీ, నాటు గులాబీ. ప్లస్ ఇదిగోండి, ఇదంతా క్యాలీఫ్లవరు. 1 2 3 4 5లో వేసాను. ఇదంతా బంతినారండి, తీసుకొచ్చి పెట్టాను. బంతినారు కూడా బాగా వచ్చింది. ఇది వైట్ గులాబీ అండి, క్రీపర్ ఐటమ్. ఇది ఇప్పుడే పైకి అల్లుకుంటుంది. చామంతి మొక్కలు నేను బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నానండి. ఇగోండి, అన్నీ బతికినాయి. ఈ సైజులో ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి ఇప్పుడే. ఇవన్నీ పూలు పూసిన తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో పెడతాను నేను. మందారాలు అయితే నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఎడీనియము, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇదంతా వంగ చెట్లు పూతకు వచ్చేసినాయండి, ఇంకా కాయ దాకా రాలేదు. ఒకసారి మీకు వీడియో చూపించాలని నేను చేస్తున్నా. ఇదైతే చిక్కుడు అండి, చెట్టు చిక్కుడేను. కాయలు వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. రోజు చీరలే చూస్తారు కదా, అందుకని ఈరోజు గార్డెన్ చూపిస్తున్నా. ఇదిగోండి అంజీర్ చూడండి ఒకసారి. ఒక్క చెట్టు కానీ ఒక 50 ఉన్నాయండి కాయలు అయితే. మీకు తెలుసు కదా అంజీర్ అంటే ఇవాళ రేపు ఎంత కాస్ట్లీ ఉన్నాయో. నేనైతే అంతా కిచెన్ కంపోస్టే వేస్తానండి ఎక్కువ, చాలా వరకు మజ్జిగ వేస్తాను. ఇదిగోండి, ఇది మందార చెట్టు. ఇది ఒక కలర్ అండి, చాలా కలర్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇదొక కలరు. ఇది వచ్చేసి జామ అండి, ఎర్ర జామ. ఇది కాయలు అయితే ఇంకా ఇప్పుడే ఒక్కొక్కటి పండుతూ ఉన్నాయి. ఇది వచ్చేసి రేకాయ అండి, పెద్ద రేకాయలు వస్తాయి కదా, ఆల్రెడీ బాగా ఇదిగోండి పూత వచ్చేసింది. కాయలు వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఇంకొకసారి పెడతాను. ఇదొక మందారం, ఇది పేరు తెలియదండి నాకు, కానీ ఫ్లవర్స్ అయితే బాగా వస్తాయి. ఇది కూడా ఇదిగోండి, ఇదొక కలరు. మొత్తం నా దగ్గర 15 కలర్లు ఉన్నాయండి. ఈరోజు అన్నీ పుయ్యలేదు. నేను రోజు కొంచెం 1 గంట సేపు చేస్తాను ఇక్కడ. ఇవి వచ్చేసి గోకరకాయ చెట్లు అండి, ఇప్పుడే పూత వస్తున్నాయి. వర్షాలకు సగం చెట్లు పాడైనవి.
ఒక 1 మంత్, ఒక 15 డేస్ అయితే కూరగాయలు నేను ఏమి కొనను, నావే సరిపోతాయండి నాకు. ఇవి కూడా మందార చెట్లే. లైన్గా ఇది అయిపోయిందండి. ఇది ఒక మందారం. ఇదిగోండి, అసలు మీకు చూపించాలనుకోండి వీడియో తీస్తుంది ఈరోజు దీనికోసము. తీసుకెళ్ళి ఇలా దగ్గర కనిపిస్తుంది. గ్రేప్స్ అండి, అన్నీ పిట్టలు తినిపోగా మిగిలినవి ఉన్నాయండి మాకు. ఇవి కొన్ని అన్నీ తినేసినాయి, అన్నీ పంటకు వచ్చేసినాయి. చాలా తిన్నాయండి. నేను ఎప్పటి నుంచో దీనికోసం వెయిట్ చేస్తున్నా. ఈసారి పండించాను బాగానే. ఇదిగోండి, ఇదైతే పండింది. ఇదైతే పచ్చిగా ఉంది కానీ ఇదైతే పండిపోయిందండి. ఎప్పుడు పండుతాయా ఈ కాయలని చూస్తున్నా. నాకు ఇష్టం, చూపించాలి, ఇట్లా పండియాలని ఇష్టము. ఇదిగోండి, చాలా గెలలు వచ్చినాయి రావటము, చాలా తినేసినాయండి. కొన్ని కాయలు పండినట్టు అవే తినేస్తున్నాయి. ఇదిగోండి.